హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ టీజీ టీవీ వార్తా కథనాలపై విశ్లేషణ కార్యక్రమం మార్నింగ్ న్యూస్కు స్వాగతం. నేను మీ జర్నలిస్ట్ సత్య. ముందుగా రాజకీయ పరిణామాలను కనుక పరిశీలించినట్లయితే కేసీఆర్పై కమిషన్లు, మంత్రులకు మాత్రం కమిషన్లా అని చెప్పి మరి బీఆర్ఎస్ నాయకుడు మాజీ ప్రభుత్వ విప్ బాల్క సుమన్ నిన్నటి రోజున తీవ్రంగా విమర్శలు చేసిండు. ఏదైతే మరి ఇక్కడ కాళేశ్వరం మీద కానీ అదేవిధంగా యాదాద్రి మీద కానీ మరి జ్యుడిషియల్ కమిషన్లను వేసి కేసీఆర్కు నోటీసులు ఇస్తూ మంత్రులు మాత్రం కమిషన్లలో మునిగి తేలుతూ ఉన్నారని, ఆర్ఆర్ ట్యాక్స్ అని, ఆర్ ట్యాక్స్ అని, బీ ట్యాక్స్ అని, అదేవిధంగా మరి యూ ట్యాక్స్ అని, కొత్తగా జే ట్యాక్స్ అని చెప్పి ఇటు పౌర సరఫరాల శాఖలో, అదేవిధంగా ఇటు మద్యం కుంభకోణంలో, అదేవిధంగా ఏదైతే కాంట్రాక్టర్లకు బిల్లు చెల్లించే విషయంలో మరి రియల్ ఎస్టేట్లో కూడా అనేక రకాల కమిషన్లు దొబ్బుతూ మరి ప్రజల నుంచి దృష్టిని మరలించడానికి ఇక్కడ జ్యుడిషియల్ కమిషన్లని వేసి మరి కేసీఆర్కు నోటీసులు పంపిస్తున్నారని చెప్పి ఆరోపణలు చేస్తున్న పరిస్థితి. మరోవైపు ఇక్కడ ఏదైతే రేవంత్ రెడ్డి గతంలో పిసిసి అధ్యక్షునిగా ఉన్న రోజు మరి కేవలం వాస్తు కోసమే సచివాలయాన్ని కూల్చేసిరని చెప్పి తీవ్ర ఆరోపణలు చేసిన ఆయన తిరిగి ఆగస్టు సంక్షోభం నుండి గట్టెక్కడానికి ప్రస్తుతం వాస్తు మార్పులు చేస్తున్నట్టుగా తెలిసింది. ఏదైతే 6వ ఫ్లోర్లో సీఎం కార్యాలయం ఉన్నదో దాన్ని 9వ ఫ్లోర్లోకి మారుస్తున్నాడో, అదేవిధంగా ఏదైతే దానికి ఉన్న పూర్తి స్థాయిలో మరి మరమ్మతులు కూడా చేయిస్తున్న పరిస్థితి. సీలింగ్ కూడా తొలగించి కింద ఉన్న మరి ఏదైతే ఫ్లోర్ ఉన్నదో ఆ ఫ్లోర్ను కూడా తొలగించి నూతనంగా తీర్చిదిద్దుతున్న విషయం మరి ఇక్కడ గమనించాలి. ఏదైతే మరి వాస్తు విషయంలో ఎవరు కూడా అతీతులు కాదని దీన్ని బట్టి తెలిసింది. అయినా ముఖ్యమంత్రిగా ఆయన పదవి బాధ్యతలు చేపట్టే ముందే వాస్తు మార్పులు చేసుకుంటే ఇంత తీవ్ర విమర్శలకు మరి లోనయ్యేవాడు కాదు. ఏదైతే మరి 6వ ఫ్లోర్లో సీఎం కార్యాలయంలో కొనసాగి ప్రస్తుతం ప్రతికూల పరిస్థితులు ఎదురైన నేపథ్యంలో మరి వాస్తు మార్పులు చేస్తుండడాన్ని బట్టి మరి నువ్వు చేసేది ప్రజా ధనం దుర్వినియోగం కాదా అని చెప్పి మరి తీవ్ర విమర్శలు వెలువడుతున్న అంశాన్ని కూడా మనం ఇక్కడ గమనించాలి. ఇక మరోవైపు ఇక్కడ కొత్తగా కొలువుదీరిన మరి మోడీ ప్రభుత్వం మీద విపక్షాల ఆరోపణలు మాత్రం ఆగడం లేదు. త్వరనే కూలిపోతుందని చెప్పి మరి ఏదైతే ఇండియా కూటమి నేతలు ఆయన మీద మరి విషం కక్కుతున్న నేపథ్యంలో కొత్తగా కుమారస్వామి మరి భయం పట్టుకున్నది మోడీకి, కుమారస్వామి వల్లనే కూలిపోతుందా అని చెప్పి. ఎందుకంటే కుమారస్వామి ఆయన జాతక రీత్యా ఆయన ఎందులో ఉన్నా కూడా ఆ ప్రభుత్వం మరి నిండుగా దాన్ని కొలువు తీరలేదు, మరి ఏదైతే 5 ఏళ్ళు పాలించలేదని చెప్పి కూడా ఇప్పుడు కొత్తగా కొన్ని మరి విషయాలు వినబడుతున్న నేపథ్యంలో ఈరోజు వార్తా కథనాలను కనుక పరిశీలించినట్లయితే తెలంగాణ దినపత్రికలో భయం గుప్పిడా సీఎం రేవంత్, అనుమానం పెనుభూతమైందా, 6 నుంచి 9వ ఫ్లోర్లోకి సీఎం రేవంత్ రెడ్డి ఫ్లోర్ టైల్స్, ఫాల్ సీలింగ్ అన్నీ తీయించేస్తున్నారని ప్రచారం, సెక్రటరియట్లో మార్పులు చేర్పుల వెనుక మర్మం ఏంటి, వాస్తు కోసమా, భయంతోనా, అసలు కారణం ఏంటి, ప్రజాధనం వృధా చేస్తున్నారని విమర్శలు అని చెప్పి. అయితే వాస్తు మార్పులో భాగంగా మరి 6వ ఫ్లోర్ నుంచి 9వ ఫ్లోర్కు మారిందంటే ఒక అర్థం ఉన్నది, కానీ మరి ఫాల్ సీలింగు ఆఖరికి ఫ్లోర్ టైల్స్ కూడా తీసేస్తున్నారంటే ఇందులో మరి భయం దాగున్నదంటే భయం మీన్స్ ఏంటంటే మరి ఇక్కడ గత ప్రభుత్వం ఏమైనా సీక్రెట్ కెమెరాలు అమర్చిందా లేదంటే సీక్రెట్ స్పీకర్లు అమర్చిందా అని చెప్పి ఇక్కడ ఆ భయంతో తొలగిస్తున్నారని చెప్పి తెలంగాణ పత్రిక తీవ్రంగా ఆరోపణలు చేస్తూ మరి ఇక్కడ కథనాన్ని ప్రచురించిన అంశాన్ని కూడా మనం ఇక్కడ గమనించవచ్చు. మోడీ కేబినెట్కు కుమారస్వామి గండం అని చెప్పి పూర్తికాలం ప్రభుత్వం ఉండదన్న చర్చ. గతంలో 2 సార్లు సీఎంగా కుమారస్వామి స్వల్పకాలమే పదవిలో కొనసాగిన నేత. తండ్రి దేవగౌడ కూడా అచ్చిరాని క్యాబినెట్ 1996లో ప్రధానిగా 11 నెలలే కొనసాగిన దేవగౌడ అని చెప్పి మరి ఏదైతే మోడీ కేబినెట్లో కేంద్ర మంత్రిగా బాధ్యతలు చేపట్టిండో మరి హెచ్డి కుమారస్వామి కర్ణాటకకు సంబంధించిన నేత. ఆయన మరి ఖచ్చితంగా ఆయనకు పదవీ గండం ఉంటుంది. ఆయన పదవీ గండం మరి ఇక్కడ మోడీకి గండంగా పరిణమిస్తుందా అని చెప్పి ఇక్కడ అనుమానాలు వ్యక్తం చేస్తూ మరో పరిశోధనాత్మక కథనం ప్రచురించింది తెలంగాణ దినపత్రిక. ఇక ఎకరాకు 7,500 రైతు భరోసా ఇవ్వాలి, చిత్తశుద్ధిని నిరూపించుకోవాలి, రైతు బీమా ఉంచుతారా ఎత్తేస్తారా, రైతు కూలీలు కౌలు రైతులపైన స్పష్టతనివ్వాలి అని చెప్పి మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి ఇక్కడ డిమాండ్ చేస్తున్న పరిస్థితి. ఏదైతే మరి రైతు భరోసా తాము వచ్చిన వెంటనే ఇస్తా అన్నారు, ఇప్పటికీ 6 నెలలు
దాటిపోయింది. ఆల్రెడీ ఒక విడత మరి రైతు భరోసా ఇవ్వాల్సిన ప్రభుత్వం మరి రైతు బంధునే కొనసాగించింది. మరి ఇప్పటికైనా 7,500 ఖచ్చితంగా మీరు ఇచ్చిన మాట ప్రకారం ఇచ్చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్న పరిస్థితిని మనం గమనించవచ్చు. అదేవిధంగా రైతు బీమాను ఉంచుతారా ఎత్తేస్తారా అనే విషయంలో కూడా మరి ప్రభుత్వం స్పష్టతనివ్వాలని చెప్పి ఆయన డిమాండ్ చేస్తున్న పరిస్థితిని కూడా మనం ఇక్కడ గమనించవచ్చు. లీకుల పేరుతో డ్రామాలు, ప్రభుత్వానికి చేదగంతనం, కమిషన్ల పేరుతో కాలం గడుపుతోంది మాజీ మంత్రి జగదీష్ రెడ్డి అని చెప్పి ఏదైనా ఒక అంశాన్ని ప్రవేశపెట్టాల్సి వచ్చినప్పుడు మరి ప్రజల అభిప్రాయం ఏ విధంగా ఉంటుందో అని చెప్పి తెలుసుకోవడం కోసం ప్రభుత్వమే లీకులు ఇస్తుంది. ఆ లీకులు ఇచ్చి లీకుల పేరుతోటి డ్రామాలు ఆడుతుందని చెప్పి చెప్తున్న పరిస్థితిని మనం ఇక్కడ గమనించవచ్చు. విద్యుత్ కొనుగోలు కాళేశ్వరం ప్రాజెక్టుల విచారణపై మాజీ మంత్రి సూర్యాపేట ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి స్పందించారు. ప్రభుత్వం ఏర్పాటు చేసి 6 నెలలైన హామీల అమలు మరిచి గత ప్రభుత్వాలపై నిందలు వేస్తూ కాంగ్రెస్ పబ్బం గడుపుతుందని చెప్పి విమర్శిస్తున్నాడని, మరి ఏదైతే ప్రభుత్వం 6 నెలలు గడిచింది, ఇప్పటికైనా మరి ఏదైతే హామీలు ఇచ్చిందో దాని ప్రకారం మరి పాలనను గాడిలో పడేసేటట్టు ఇప్పటికే మరి ఇటు కోడ్ ముగిసింది, మరి ఎంపీ ఎన్నికల కోడ్ కూడా ముగిసింది, కొత్త ప్రభుత్వం కూడా కొలువు తీరింది. ఈ నేపథ్యంలో మరి ఏదైతే ప్రజలకు ఇచ్చిన హామీలు పరిపాలన మీద దృష్టి సారించాల్సిన ప్రభుత్వం గత ప్రభుత్వం మీద ఆరోపణలు చేసి మరి కమిషన్లను వేసి వాటినే మరి తన తాబేదారు పత్రికల్లో తాటికాయంత అక్షరాలతో రాయించి మరి ఇక్కడ ప్రజల దృష్టిని మరల్స్తూ డైవర్షన్ పాలిటిక్స్ చేస్తూ పబ్బం గడుపుతుందని చెప్పి తీవ్ర విమర్శలు చేస్తున్న పరిస్థితిని మనం ఇక్కడ మరి గమనించవచ్చు. ఇక తెలంగాణపై బాబు రేవంత్ కుట్రలు, గురువు డైరెక్షన్లోనే శిష్యుడు ఆదిత్యనాథ్ దాస్ నియామకం రద్దు చేయాలి, కేసీఆర్పై కమిషన్లు, మంత్రులకు కమిషన్ల, కాంగ్రెస్ సర్కార్పై బాల్క సుమన్ ఫైర్ అని చెప్పి తెలంగాణ మీద మరి ఇక్కడ ఏదైతే చంద్రబాబు ఉన్నాడో మరి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన చంద్రబాబును ఇక్కడ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరి తెలంగాణ మీద కుట్రలు వనుతా ఉన్నారని చెప్పి ఏదైతే గురు శిష్యులు ఏకమైనరు మరి దానిలో భాగంగా ఇక్కడ ఏదైతే ఆదిత్యనాథ్ దాసు మరి ఇక్కడ సాగునీటి పారుదలకు మరి సలహాదారుగా నియమితమైండు. ఆయన ఆంధ్ర ప్రాంతంలో మరి ఉన్న రోజున మన మీద అనేక రకమైన కేసులేసిండు. కృష్ణ నీళ్లను దోచుకెళ్ళడానికి ప్రయత్నం చేసిన వ్యక్తిని ఈరోజు దొంగ చేతికి తాళం చేయించినట్టు తీసుకొచ్చి ఆయనకు అదే నీటిపారుదల శాఖ సలహాదారుగా నియమించడం వెనుక కుట్రలు దాగి ఉన్నాయని చెప్పి ఆరోపణలు చేస్తున్న పరిస్థితి. మరోవైపు మరి ఏదైతే తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ మీద మరి కమిషన్లు వేసి నోటీసులు ఇస్తూ మంత్రులు మాత్రం తమకు మరి వివిధ శాఖలలో కమిషన్లు వసూలు చేస్తున్నారని చెప్పి కూడా ఇక్కడ బాల్క సుమన్ తీవ్ర ఆరోపణలు చేసిన విషయాన్ని మనం ఇక్కడ గమనించవచ్చు. నమస్తే తెలంగాణ విషయంలో వార్తలను కనుక పరిశీలించినట్లయితే టెట్ ఫలితాలు విడుదల. పేపర్ 1లో 67.13%, పేపర్ 2లో 34.18% క్వాలిఫై అర్హులకు ఒక్కసారి డిఎస్సికి ఉచిత దరఖాస్తు, అనర్హులకు ఉచితంగా డిసెంబర్ టెట్ అప్లికేషన్. అర్హత సాధించిన 15,000 మంది టీచర్లని చెప్పి ఏదైతే మరి టీచర్ అర్హత పరీక్ష ఉన్నదో టెట్, దానికి సంబంధించి నిన్న రోజున ఫలితాలను విడుదల చేసిన విషయాన్ని ఇక్కడ ప్రధానంగా ప్రచురించింది. ఏపీ ముఖ్యమంత్రిగా బాబు ప్రమాణం. 25 మందితో మంత్రివర్గం ఏర్పాటు. మంత్రుల్లో 17 మంది కొత్త వారికి చోటు, జనసేన నుంచి 3, బీజేపీ నుంచి 1కి స్థానం. కార్యక్రమానికి హాజరైన ప్రధాని, కేంద్ర మంత్రులు నేడు సీఎంగా బాధ్యతలు చేపట్టనున్న చంద్రబాబు అని చెప్పి నిన్నటి రోజున ఏపీ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిండు చంద్రబాబు. ఆయనకు సంబంధించిన వార్తను ప్రచురించింది. ఇక రిక్రూట్మెంట్లో రహస్యం, బీఆర్ఎల్పై గోప్యత ఎందుకు, 3 నెలలైనా ప్రకటించకపోవడంపై అనుమానాలు, నియామకాలు పూర్తయ్యాక ఇస్తామంటున్న ట్రిప్, అభ్యర్థుల ఆర్టీఐ దరఖాస్తులకు అదే సమాధానం, అభ్యర్థులను సొసైటీలకు అలాట్ చేసి 3 నెలలు ఇప్పటికీ వెల్లడించని డిఎల్ పోస్టుల పేపర్ 2, జేఎల్ పీజీటీ 3, టీజీటీ పేపర్ డెమో మార్కులు పెండింగ్లోనే, దివ్యాంగుల కోటా ఎంపిక జాబితా, గురుకుల నియామకాలపై అభ్యర్థుల ఆందోళన, అనుమానాలకు తావిస్తున్న రిక్రూట్మెంట్ తీరని చెప్పి ఏదైతే గురుకుల టీచర్లకు సంబంధించిన నియామకం సంబంధించి ట్రిబ్ కమిటీ ఏదైతే ఉన్నదో ఆ ట్రిబ్ మరి పలు అనుమానాలకు తావిస్తూ ఉన్నది. తమకు ఇలా పారదర్శకంగా లేదు. మరి ఇప్పటికే ఈ పేపర్లకు సంబంధించి మరి ఏదైతే బీఆర్ఎల్ మీద గోప్యత పాటిస్తూ ఉన్నారు, ఏదైతే ఆర్టీఐలో దరఖాస్తు చేసినా కూడా రిక్రూట్మెంట్ తర్వాతనే ఇస్తా అని చెప్పి అంటూ ఉన్నారు. మరి ఇక్కడ పారదర్శకతగా కరువైందని చెప్పి ఇప్పటికే వీళ్ళు మరి ముఖ్యమంత్రి ఇంటి ముందర కూడా ధర్నా చేసిన పరిస్థితి మనం గమనించవచ్చు. ఈ పరిస్థితుల నేపథ్యంలో కూడా ఇప్పటికి కూడా ప్రభుత్వం స్పందించడం లేదు. దాని మీద పారదర్శకంగా ప్రకటన చేయకపోవడాన్ని బట్టి మరి పలు అనుమానాలకు తావిస్తున్న విషయాన్ని కూడా మనం ఇక్కడ గమనించవచ్చు. ఇక ప్రయాణికులపైనే టోల్ భారం, టోల్ రేటు పెరగడంతో సెస్ పెంచిన టీజీఎస్ఆర్టీసీ
టోల్ రూట్లలో ఒక్కో టికెట్పై ₹3 చొప్పున వసూలు. రాష్ట్రంలో ఆర్టీసీ బస్ ఛార్జీల్లో టోల్ సెస్ మరోసారి పెరిగింది. ఒక్కో టికెట్పై ₹3 చొప్పున పెరిగిన టోల్ ఛార్జీలు ఇటీవలే అమల్లోకి వచ్చాయి. ఎక్స్ప్రెస్ బస్సుల్లో ₹10గా ఉన్న ఛార్జీని 13 చొప్పున వసూలు చేస్తుండగా డీలక్స్, సూపర్ లగ్జరీ, రాజధాని, గరుడ, వజ్ర బస్సుల్లో ₹13 నుంచి 16, గరుడ ప్లస్ బస్సులో 14 నుంచి 17, నాన్ ఏసీ స్లీపర్, హైబ్రిడ్ స్లీపర్ బస్సుల్లో 15 నుంచి 18, ఏసీ స్లీపర్ బస్సుల్లో 20 నుంచి 23 చొప్పున టోల్ సెస్ వసూలు చేస్తున్నారని చెప్పి ఇక్కడ ఏదైతే టోల్ పెరిగిందో ఆ టోల్ భారం అంతా కూడా ప్రయాణికుల మీదనే వేసింది టీజీఎస్ఆర్టీసీ అని చెప్పి ఇక్కడ ప్రధానంగా ప్రచురించింది. ఇక చెరువు కట్టను కూలగొట్టి బంకమట్టి అక్రమ తరలింపు, పొలాల పేరుతో మట్టి అక్రమ దందా. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో రోజుకు ₹1,00,00,000 అక్రమార్జన పట్టించుకొని జిల్లా అధికారులు అని చెప్పి ఏదైతే ఇక్కడ మరి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత చెరువులను నిట్ట నిలువున దోపిడీకి గురి చేస్తూ ఉన్నారు. మరి చెరువు మట్టిని నిబంధనలకు విరుద్ధంగా రాత్రి పగలు తేడా లేకుండా మరి దోచుకెళ్తున్నా కూడా పట్టించుకునే నాదుడే కరువైండు. అధికారులు అయితే అటువైపు కన్నెత్తి కూడా చూడడం లేదు. మరి మొద్దు నిద్ర నటిస్తూ ఉన్నారు అధికారులు. మరోవైపు కాంగ్రెస్ నాయకులు అడ్డంగా దోచేస్తున్న పరిస్థితి. చెరువులన్నింటినీ గుల్లా చేస్తూ ఉన్నారు. పూర్తిగా మట్టి బుక్కుతున్నా కూడా మరి ఇటు పాలకులు కానీ అధికారులు కానీ పట్టించుకొని పరిస్థితిని మనం ఇక్కడ గమనించవచ్చు. పింఛన్ పెంపేమాయే 100 రోజుల్లోనే ఇస్తామన్న కాంగ్రెస్ 6 నెలలైనా ఊసెత్తని సర్కారు ఆశగా ఎదురు చూస్తున్న లబ్ధిదారులు పాత పద్ధతిలోనే ఇచ్చేందుకు యత్నాలు అటకెక్కిన కొత్త పింఛన్ దరఖాస్తులు 44 లక్షల మందికి పైగా లబ్ధిదారులు దివ్యాంగులు దాదాపు 5 లక్షల మంది అని చెప్పి ₹2,000 ఉన్న పింఛన్ను 4,000కు పెంచిస్తామని చెప్పి ఆశ పెట్టి అధికారంలో వచ్చిన కాంగ్రెస్ అమలుపై ఎలాంటి శ్రద్ధ పెట్టినట్టు కనిపించడం లేదని చెప్పి ఇక్కడ పింఛన్కు సంబంధించి మరి 6 నెలల నుంచి ఎదురు చూస్తాను. డిసెంబర్ 9న నేను రాగానే మరి 2,000 పెన్షన్ను 4,000 చేస్తా అని చెప్పిన పెద్ద మనిషి ఇప్పటి వరకు 6 నెలలైనా కూడా మరి అతిగతి లేదు. ఇప్పటికైనా మరి కోడ్ ముగిసింది, పరిపాలన మీద దృష్టి సారించామని చెప్పుకుంటున్న రేవంత్ రెడ్డి ఇప్పటికైనా మరి పింఛన్ విషయంలో మరి ఎందుకు స్పందించడం లేదని చెప్పి కూడా ప్రశ్నిస్తున్న పరిస్థితిని మనం ఇక్కడ గమనించవచ్చు. ఇక సాక్షి దినపత్రికలోని వార్తలను కనుక పరిశీలించినట్లయితే డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క బుధవారం పల్లె వెలుగు బస్ ఎక్కారు. ఖమ్మం పాత బస్టాండ్ నుంచి జగన్నాథపురం వరకు టికెట్ తీసుకొని ప్రయాణించారని చెప్పి నిన్నటి రోజున మరి ఇక్కడ పల్లె వెలుగు బస్సులో ప్రయాణించిండు డిప్యూటీ సీఎం. దానికి సంబంధించిన ఫోటోను ప్రధానంగా ప్రచురించింది. నల్లగొండ మండలం కతాల్గూడెం ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలకు బుధవారం కేరింతలు కొడుతూ పరుగున వస్తున్న విద్యార్థులు అని చెప్పి నిన్నటి రోజున మరి స్కూళ్ళు పునఃప్రారంభమైనాయి. అందులో భాగంగా మరి ప్రభుత్వ స్కూళ్ళన్నింటినీ కూడా ఇంగ్లీష్ మీడియంలోకి మార్చే ఆలోచనలో ఉన్నది ప్రభుత్వం అని చెప్తున్న పరిస్థితిని మనం ఇక్కడ గమనించవచ్చు. ఇక టైం బౌండ్ ఒత్తిడే కాళేశ్వరం బరాజులను వేగంగా పూర్తి చేయాలని గత ప్రభుత్వం ఒత్తిడి చేసింది. జస్టిస్ పినాకి చంద్రఘోష్ కమిషన్కు తెలిపిన నిర్మాణ సంస్థలు అని చెప్పి బుధవారం బీఆర్కేఆర్ భవన్లో విచారణ జరిపిన కమిషన్ నిర్మాణ సంస్థల ప్రతినిధులు, హైడ్రాగలి డిజైన్స్ విభాగాల ఇంజనీర్ల హాజరు, డిజైన్ల తయారీ, మార్పులు, నీటి లభ్యత తదితర అంశాలపై ప్రశ్నించిన కమిషన్ సమాధానాలని అఫిడవిట్ రూపంలో అందజేయాలని అందరికీ ఆదేశం. నేడు నిపుణుల కమిటీ సభ్యులను ప్రశ్నించేందుకు ఏర్పాట్లు, విజిలెన్స్ కాగ్ అధికారులను కూడా ప్రశ్నిస్తామని చెప్పి జస్టిస్ చంద్రఘోష్ చెప్తున్న పరిస్థితి. మరోవైపు తమకు ఏదైతే టైం బౌండ్ విధించిందో గత ప్రభుత్వం దాంతో త్వరగా మరి పనులు చేయాల్సి వచ్చింది. అందులో భాగంగా కొన్నిటిని మరి విస్మరించినమని చెప్పినట్టుగా ఇక్కడ మరి నిన్నటి రోజున పత్రికలకు విడుదల చేసింది సర్కారు. ఇవే లీకులు అంటే వీటినే లీకులు అంటారు. ఏదైతే మరొక కమిషన్ విచారణ జరుపుతుందో దానికి సంబంధించి ఎప్పటికప్పుడు లీకులు ఇస్తూ ప్రభుత్వం ప్రజల దృష్టిని ఆ వైపు మరల్చే ప్రయత్నం చేస్తున్నది. ఇది ప్రధానంగా జరుగుతున్నది రాష్ట్రంలో. 3 నెలల్లో 1,00,000 దరఖాస్తులు. ధరణి పోర్టల్కు అర్జీల వెలువ. కాంగ్రెస్ అధికారంలోకి రాకముందు పెండింగ్లో 2,45,000 దరఖాస్తులు. మార్చిలో స్పెషల్ డ్రైవ్ పేరుతో 1,50,000 అర్జీలకు పరిష్కారం. లోక్సభ ఎన్నికల కోడ్ రావడంతో ఆగిపోయిన డ్రైవ్. అప్పటి నుంచి ఇప్పటి వరకు మరో 1,00,000 దరఖాస్తులు. వీటిపై సమీక్షకు రేపు కలెక్టర్లతో సీసీఎల్ఏ వీడియో కాన్ఫరెన్స్ అని చెప్పి మరి 3 నెలల్లో 1,00,000 దరఖాస్తులు వచ్చినాయి. గతంలో 1,00,000 దరఖాస్తులు పెండింగ్లో ఉన్నాయి. మరి వీటన్నిటిని కూడా త్వరితగతిన పూర్తి చేయడానికి మరి ఇక్కడ ప్రభుత్వం ప్రయత్నం చేస్తుందని చెప్పి ఇది కూడా లీకేజ్ వార్తగానే మనం ఇక్కడ గమనించవచ్చు. ఇక ఆంధ్రజ్యోతి విషయానికి వస్తే నవ్యాంధ్రలో నవశకం. అంగరంగ వైభవంగా కొలువుదీరిన కూటమి. ఏపీ ముఖ్యమంత్రిగా చంద్రబాబు, మంత్రిగా జనసేనాధిపతి పవన్ కళ్యాణ్ అని చెప్పి మరి నిన్నటి రోజున ప్రమాణ స్వీకారం సందర్భంగా
మరి ప్రధాని మోడీ ఇక్కడ ఆలింగనం చేసుకుంటున్న ఫోటోను ప్రధానంగా ప్రచురించింది. అదేవిధంగా ఇక్కడ మోడీ ఇక్కడ మెగాస్టార్ పవర్ స్టార్లతోటి ఇక్కడ ఆయన ఆలింగనం చేసుకుంటూ మరి ఇక్కడ ఏదైతే తమ్ముని మరి ఆయన విజయాన్ని ఇక్కడ చిరంజీవి ఆస్వాదిస్తూ ఉన్నాడు. తన తమ్ముడు తనకంటే మరి గొప్పవానిగా మారిండని చెప్పి ఆయన గర్వంగా ఫీల్ అవుతున్న మరి ఫోటోని ఇక్కడ మనం ఇక్కడ గమనించవచ్చు. 50 మంది భారతీయుల దుర్మరణం, మరో 35 మందికి గాయాలు, వారిలో 7గురు పరిస్థితి విషమం. మృతులంతా మలయాళీ తమిళులే, అందరూ ఎన్బిటిసి కార్మికులే. 6 అంతస్తుల భవనంలో తెల్లవారుజామున వ్యాపించిన మంటలు, గ్యాస్ లీకేజీతోనే అగ్ని ప్రమాదం. నిద్రలోనే అనంత లోకాలకు 35 మంది చికిత్స పొందుతూ మరో 15 మంది మృతి. మున్సిపాలిటీ అధికారుల సస్పెన్షన్ ఘటనపై ప్రధాని మోదీ దిగ్భ్రాంతి. మృతుల కుటుంబాలకు 2 లక్షల చొప్పున పరిహారం. కువైట్కు కేంద్ర మంత్రి కేవీ సింగ్ తెలుగు వారంతా క్షేమం అని చెప్పి ఏదైతే మరి కువైట్లో జరిగిన అగ్ని ప్రమాదంలో మన భారతీయులు, అది ముఖ్యంగా మరి మలయాళీలు తమిళులు 50 మంది వరకు మరి దుర్మరణం పాలైన విషయాన్ని ఇక్కడ మనం మరి ఇక్కడ ఏది మనసులు కలిసివేసే ఘటన జరిగింది. ఏదైతే బతుకుదెరువు కోసం మరి దేశాన్ని విడిచి తీరాలు దాటి వెళ్ళి ఇక్కడ మరి మృత్యు పాలైనరు. వీళ్ళ కుటుంబాలు ఈరోజు మరి వాళ్ళ విని ఆధారపడి ఉన్న కుటుంబాల పరిస్థితి మరి ఆగమ్య గోచరంగా మారే అవకాశం ఉన్నది. అందులో భాగంగా మరి మృతుల కుటుంబాలకు 2 లక్షలు మరి ప్రభుత్వం సాయం ప్రకటించింది. ఇందులో మరి ముఖ్యంగా చెప్పుకోదగ్గది ఏంటంటే మరి తెలుగు వాళ్ళందరూ కూడా సేఫ్ ఉండడం అనేది ఇక్కడ తెలంగాణ ప్రాంతకు కొంత ఊరటనిచ్చే విషయమైనప్పటికీ కూడా మన భారతీయులు 50 మంది మరి దుర్మరణం పాలవడం మాత్రం ఇది మరి విషాద ఛాయలు అలుముకున్న పరిస్థితిని మనం ఇక్కడ గమనించవచ్చు. ఇక మద్యం కొత్త బ్రాండ్లకు బ్రేక్, 5 కంపెనీలకు అనుమతులు నిలిపివేత, సీఎం రేవంత్ నిర్ణయం. త్వరలో కొత్త మద్య విధానంపై కీలక భేటీ అని చెప్పి ఏదైతే మరి మద్యం మరి 5 కొత్త బ్రాండ్లకు ఏదైతే దారులు తెరిచిందో ఆ మద్యం మీద తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైన నేపథ్యంలో ఇటు మరి ఏదైతే ప్రధాన ప్రతిపక్షం తీవ్రంగా ఆరోపణలు చేసిన నేపథ్యంలో కొత్త బ్రాండ్ల మీద వెనక్కి తగ్గింది. మరోవైపు ఏదైతే ఆంధ్రప్రదేశ్లో కొత్త ప్రభుత్వం నెలకొన్నదో మరి ఏదైతే ఎన్డీఏ కూటమి టీడీపీ ఆధ్వర్యంలో ప్రభుత్వం మరి కొలువు తీరిందో ఆ కొలువు తీరిన వెంటనే అక్కడ మరి డిపోలకు కింగ్ఫిషర్ బ్రాండ్లు ఏవైతే మరి గత ప్రభుత్వం నిషేధం విధించిన బ్రాండ్లన్నీ కూడా రావడంతో అవన్నీ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూ ఉన్నాయి. మరి ఇప్పటి వరకు ఏపీలో నిషేధం విధించిన బీర్లన్నీ అక్కడ అవలీలగా దొరుకుతూ ఉంటే మరి మన దగ్గర ఎలాంటి నిషేధం లేని మరి మన దగ్గర ఎందుకు దొరుకుతలేవని చెప్పి నెటిజన్లు కూడా తీవ్ర విమర్శలు చేసిన నేపథ్యంలో మరి ఇక్కడ ప్రభుత్వం వెనక్కి తగ్గింది. మరి అందులో భాగంగా మరి ఏదైతే 5 కంపెనీలకు కొత్తగా అనుమతి ఇచ్చారో ఆ అనుమతులన్నిటికీ కూడా బ్రేకులు వేసిన పరిస్థితిని మనం ఇక్కడ గమనించవచ్చు. ఏదైతే మరి ఇక్కడ మంత్రుల కమిషన్ల కోసం మరి ఎక్సైజ్ శాఖలో 5,000 కోట్ల రూపాయలు చేతులు మారడానికే ఈ కొత్త కంపెనీలకు అనుమతులు ఇచ్చిందని చెప్పిన నేపథ్యంలో జూబెల్ కృష్ణారావు ప్రెస్ మీట్ పెట్టి మరి ఖండించిండు. నాకు తెలియదు మరి ఆ విషయం ఏదైతే బివరేజెస్ కార్పొరేషన్ వాళ్ళే మరి అధికారులే వాటికి అనుమతి ఇచ్చిందని చెప్పి ఆయన చేతులు దులుపుకునే ప్రయత్నం చేసిండు. అయినప్పటికీ కూడా విమర్శలతోటి మరి ఇక్కడ తలొగ్గిన ప్రభుత్వం వాటిని వెనక్కి తీసుకోక తప్పని పరిస్థితి ఏర్పడంతో మరి ఇక్కడ ఆ కొత్త బ్రాండ్లకు బ్రేక్లు వేసింది. అదేవిధంగా త్వరలో కొత్త మద్యం విధానంపై మరి ఇక్కడ కీలక భేటీ అని చెప్పి రాష్ట్రంలో కొత్త మద్యం బ్రాండ్లకు బ్రేక్ పడింది. 5 కంపెనీలకు ఇటీవల ఇచ్చిన అనుమతులను రాష్ట్ర బెవరేజెస్ కార్పొరేషన్ నిలిపివేసింది. మేరకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బుధవారం నిర్ణయం తీసుకున్నారు. సోమ్ డిస్టిలరీస్తో పాటు కర్ణాటక చెందిన టోయిట్, మధ్యప్రదేశ్కు చెందిన మౌంట్ ఎవరెస్టు, హైదరాబాద్కు చెందిన ఎక్సాటికాతో పాటు మరో కంపెనీ కూడా రాష్ట్రంలో బీర్ల సరఫరాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ వేసవిలో తీవ్రమైన బీర్ల కొరత ఏర్పడిన నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వంపై విమర్శలు వెలువెత్తాయి. ప్రతి ఏటా వేసవిలో డిమాండ్ అధికంగా ఉంటుందని తెలిసి దానికి అనుగుణంగా ఈసారి సరఫరా జరగలేదు. కొత్త మద్యం బ్రాండ్లను తెచ్చేందుకు కృత్రిమ కొరత సృష్టించారన్న ఆరోపణలు వచ్చాయి. మరోవైపు అనుమతులు పొందిన కంపెనీలు ఇతర రాష్ట్రాల్లో నాసిరకం మద్యం సరఫరా చేస్తున్నాయన్న ఆరోపణలు ఉన్నాయంటూ ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ విమర్శలు చేస్తోంది. ఈ నేపథ్యంలో కొత్తగా 5 మద్యం కంపెనీలకు ఇచ్చిన అనుమతులు నిలిపివేస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు అనుమతులను నిలిపివేస్తున్నట్టు ఎక్సైజ్ శాఖ తెలిపింది. అయితే మద్యం అమ్మకాల ద్వారా ఎక్సైజ్ శాఖ నుంచి భారీగా ఆదాయాన్ని ఆశిస్తున్న ప్రభుత్వం నూతన మద్యం విధానాన్ని ప్రకటించేందుకు కసరత్తు చేస్తుంది. దీనికి
దీనిపై కీలక సమావేశం ముఖ్యమంత్రి నేతృత్వంలో త్వరలో నిర్వహించనున్నట్టు తెలిసిందని చెప్పి మరి ఏదైతే ఈ కొత్త మద్యం కంపెనీలు వస్తే అవి పూర్తిగా కమిషన్ల రూపంలో మరి నేరుగా జేబులోకి వెళ్తాయి. కానీ వీటిని రద్దు చేసినప్పటికీ మరి ప్రభుత్వ ఆదాయాన్ని కనీసం పెంచుకోవాలి, దానికోసం ఏం చేయాలని మరి కొత్త మద్యం విధానం అంటే మరి ధరల పెంపు చేస్తారా, లేదంటే మరి కంపెనీలతో మాట్లాడి మరి ఏదైతే పర్చేజ్ రేట్లే తగ్గిస్తారా అనేది దానికోసం కొత్తగా మరి ఇక్కడ సమావేశం ఏర్పాటు చేయనున్నట్టు చెప్పింది. ఇక మద్యం దుష్ప్రభావాలకు చెక్ పెట్టే జెల్, రక్తంలోకి ప్రవేశించిన మద్యం హానికరంగా మారకుండా అడ్డుకట్ట. ఎలుకల రక్తంతో ఈ జెల్తో 40 నుంచి 56% మేర తగ్గిన మద్యం స్థాయిలు ఈటీహెచ్ జ్యూరిక్ శాస్త్రజ్ఞుల ఘనత అని చెప్పి ఏదైతే మరి మద్యం తాగి ఆ మద్యం ద్వారా మరి ఏదైతే మరి అనారోగ్యాల పాలవుతున్నారో అనారోగ్యాలకు అంటే మద్యం దుష్ప్రభావాలకు చెక్ పెట్టేందుకు ఒక జెల్ను తయారు చేస్తూ ఉన్నారు శాస్త్రవేత్తలు. దానికి సంబంధించి ఎలుకల రక్తంలోని మరి ఈ జెల్ తోటి ప్రయోగాలు చేసారు. దానితోటి 40 నుంచి 56% మరి ఇక్కడ మరి ప్రభావం చూపించింది. దాంతో త్వరలో మరి జెల్లు అందుబాటులోకి తీసుకురావడానికి శాస్త్రజ్ఞులు మరి తీవ్రంగా కృషి చేస్తున్నట్టుగా కూడా చెప్తున్న పరిస్థితి. పాఠ్య పుస్తకాల పంపిణీలో గందరగోళం. ముందు మాటలో మాజీ సీఎం కేసీఆర్, గత మంత్రులు, అధికారుల పేర్లు. విద్యాశాఖ అధికారులపై కాంగ్రెస్ ఎమ్మెల్యే శ్రీహరి ఆగ్రహం. పలుచోట్ల పేజీని తొలగించి పంపిణీ బడిబాటలో పాల్గొన్న మంత్రులు అని చెప్పి ఏదైతే పాఠ్యపుస్తకాల పంపిణీలో గందరగోళం చోటు చేసుకున్నది. మరి ముందు మాటలో మాజీ సీఎం కేసీఆర్, గత మంత్రుల మరి అధికారుల పేర్లు ఉన్నాయని చెప్పి చెప్తున్న పరిస్థితి. అయితే మరి ఈ పుస్తకాలన్నీ కూడా గత ప్రభుత్వ హయాంలోనే ప్రింటింగ్ అయినాయి. మరి అక్కడ వాటికి ఏదైతే ప్రింటింగ్ ప్రెస్లకు ఆర్డర్ ఇచ్చిందో అవన్నీ కూడా గత ప్రభుత్వ హయాంలోనే జరిగినాయి. కాబట్టి మరి వాళ్ళకు సంబంధించినవి వచ్చినాయి. అవన్నిటిని కూడా మరి అధికారులు యథాతథంగా పంపిణీ చేసే ప్రయత్నంలో భాగంగా ఈరోజు ఏదైతే కాంగ్రెస్ నాయకుల దృష్టికి వచ్చిన వెంటనే ఆ పేజీని చింపేసి ఇక్కడ మరి పంపిణీ చేస్తున్న అంశం. రుణమాఫీపై ప్రణాళిక, విధి విధానాలపై వారంలో కేబినెట్ భేటీ, కటాఫ్ తేదీ, అర్హుల గుర్తింపై అందులోనే నిర్ణయం, పేద రైతులకు ఊరాట కలిగేలా చేయాలని నిశ్చయం, ఇతర రాష్ట్రాల్లో అనుసరించిన విధానాల పరిశీలన, పీఎం కిసాన్ తరహాలో కేంద్ర రాష్ట్ర ఉద్యోగులు మరికొన్ని వర్గాలను మినహాయించాలా వద్దా మార్గదర్శకాలపై కసరత్తు చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం అని చెప్పి రుణమాఫీ మీద ఏదైతే ప్రణాళిక చేస్తూ ఉన్నారో అదేవిధంగా పీఎం కిసాన్కి ఎవరైతే అర్హులు ఉన్నారో కేంద్ర రాష్ట్ర ఉద్యోగులు మరి పీఎం కిసాన్లో అర్హత లేదు కాబట్టి అదే తరహాలో ముందుకు వెళ్ళాలని రైతు భరోసాను కూడా అదే విధంగా మరి అమలు చేయాలని చెప్పి ప్రయత్నం చేస్తూ ఉన్నది సర్కార్. దానికి సంబంధించి ఇంకా విధి విధానాలు రూపొందించలేదని చెప్తూనే మరి అందులో లబ్ధిదారుల సంఖ్యను ఏ విధంగా తగ్గియాలి, 5,000 నుంచి 7,500కు పెంచితే మరి ఇప్పుడున్న ప్రస్తుత బడ్జెట్ ఏదైతే ఉన్నదో దానికి అనుగుణంగానే 7,500 చేసినా కూడా లబ్ధిదారుల సంఖ్యను తగ్గించినట్టయితే మరి భారం పడే అవకాశం ఉండదని చెప్పి ఇక్కడ సర్కార్ కసరత్తు చేస్తున్న అంశాన్ని కూడా మనం ఇక్కడ గమనించవచ్చు. ఈనాడు దినపత్రిక విషయానికి వస్తే నవ్యాంధ్రపై అభివృద్ధి సంతకం అని చెప్పి ఏదైతే మరి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన అంశాన్ని ప్రధానంగా ప్రచురించింది ఈనాడు దినపత్రిక. ఇక్కడ 2 ప్రధాన దినపత్రికలు ఆంధ్రజ్యోతి అయితేంది, ఈనాడు అయితేంది, ఈ 2 కూడా ఇక్కడ ఏపీలో చంద్రబాబుకు వంత పాడతాయి. అదేవిధంగా తెలంగాణలో ఇక్కడ రేవంత్ రెడ్డికి వంత పాడుతూ తమ పబ్బం గడుపుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నాయి ఈ 2 పత్రికలు కూడా. ఇక కాళేశ్వరంపై న్యాయ విచారణ గడువు పొడిగింపు, 2 నెలల పాటు పెంచే అవకాశం. సుమారు 50 మంది నుంచి వివరాలు సేకరించిన జస్టిస్ పిసి ఘోష్ కమిషన్ విచారించాల్సిన వారు మరో 50 మంది ఉన్నారని చెప్పి ఏదైతే మన న్యాయ విచారణకు గడువు విధించిందో ఆ గడువు లోపల విచారణ పూర్తయ్యే అవకాశం లేదు కాబట్టి మరో 2 నెలల పాటు మరి కమిషన్ గడువును పెంచి మరి ఇప్పటికే 50 మందిని విచారించిండు, మరో 50 మంది మరి విచారించాల్సి ఉన్నందున మరో 2 నెలల గడువు కావాలని కోరినట్టుగా తెలిసింది. అదేవిధంగా రుణమాఫీపై మంత్రివర్గ భేటీ, 15 లేదా 18 నిర్వహణ, విధి విధానాలపై సమావేశంలో చర్చించి ఖరారు చేసే అవకాశం. సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు కార్యాచరణపై అధికారుల కసరత్తు అని చెప్పి మరి ఇక్కడ రుణమాఫీని ఏదైతే ఖచ్చితంగా ఆగస్టు 15 లోపు రుణమాఫీ చేస్తామని చెప్పిండు. ఈ రుణమాఫీ అంశాన్ని ముందుకు తీసుకొచ్చి ఈ 6 గ్యారంటీలను పక్కదో పట్టిస్తూ ఉన్నది ప్రభుత్వం. 6 గ్యారంటీల మీద ఊసేలేదు. మహిళలకు ఇస్తాన్న మహాలక్ష్మి పథకంలో భాగంగా
ప్రతి మహిళకి 2500 దాని గురించి మరి ఆలోచన చేయడం లేదు ప్రభుత్వం, దాని మీద ప్రకటన చేయడం లేదు, దాన్ని ఇచ్చే మరి ఉద్దేశం కూడా ప్రభుత్వానికి లేదు. మరోవైపు పెన్షన్ల పెంపుకు సంబంధించి 2000 నుంచి 4000 పెంచాలి. అదేవిధంగా కళ్యాణ లక్ష్మికి సంబంధించి మరి అదనంగా తులం బంగారం ఇస్తున్నారు. దాన్ని ఊసేలేని పరిస్థితి ఈ నేపథ్యంలో కేవలం రుణమాఫీ మీదే దృష్టి పెట్టిండు. మరి ఆగస్టు 15 లోపు కనుక రుణమాఫీ చేయకపోతే దేనికైనా సిద్ధమని చెప్పిన రేవంత్ రెడ్డి ఆ రుణమాఫీ చేయడానికి మాత్రం మరి ప్రయత్నం చేసి ఆ రుణమాఫీతోటి ఈ 6 గ్యారంటీలను మరి పక్కదో పట్టియచ్చు అని చెప్పి ఆలోచనలో ఉన్నట్టుగా తెలుస్తున్న అంశాన్ని మనం ఇక్కడ ప్రధానంగా మరి ఇక్కడ గమనించాలి. గొర్రెల పథకం అక్రమాలపై ఈడీ విచారణ, 700 కోట్ల అవినీతిలో మనీ లాండరింగ్పై దృష్టి, వివరాలు ఇవ్వాలని అధికారులకు లేక అనిషా విచారణలో పెదవి విప్పని నిందితులు అని చెప్పి మరి ఇక్కడ కేంద్ర ప్రభుత్వం అయితే రాష్ట్ర ప్రభుత్వం మీద మరి ఇక్కడ డేగకన్ను వేసి చూస్తూ ఉన్నది. ఎప్పుడెప్పుడు సిబిఐ ఈడీ మరి రాష్ట్రంలో ఎంటర్ అయిదామా అని చెప్పి చూస్తున్న పరిస్థితి. దానికి సంబంధించి గొర్రెల పథకంలో మరి 700 కోట్ల స్కామ్ జరిగిందని చెప్పి ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం మరి ఇక్కడ దాని మీద విచారణ జరిపిస్తూ ఉన్నదో తమకు వివరాలు ఇవ్వాలని చెప్పి మరి ఇక్కడ ఈడీ మరి నివేదిక కోరిన అంశం ఇక్కడ గమనించవచ్చు. అంటే రాష్ట్రంలో ఏది జరిగినా కూడా దాని మీద మరి ఈడీ ఎంటర్ అవ్వడానికి సిద్ధంగా ఉన్నది. త్వరలో ఏదైతే రేవంత్ రెడ్డి మీద విచారణ జరగబోతా ఉన్నదో అప్పుడు కూడా మరి అందులో 50 లక్షలకు సంబంధించిన అంశం ఉన్నది. అదేవిధంగా 5 కోట్ల ఇస్తామని చెప్పి ఆయనతోటి బేరసారాలు చేసిన అంశం ఉన్నది. కాబట్టి అందులో కూడా ఈడీ ఎంటర్ అయ్యే అవకాశం ఉంటాయి. కాబట్టి మరి ఎకాయకి ఇక్కడ రేవంత్ రెడ్డి మీదనే మరి ఎంటర్ కాకుండా ఏదైనా అంశం డబ్బులకు సంబంధించిన అంశంలో ఈడీ ఖచ్చితంగా ఎంటర్ అవుతుందని చెప్పే ప్రక్రియలో భాగంగానే ఇక్కడ గొర్రెల స్కామ్లో మరి ఇక్కడ ఈడీ విచారణ చేపడతా ఉన్నది. రాబోయే రోజులలో మరి కోర్టులో విచారణ జరిగే నేపథ్యంలో ఖచ్చితంగా రేవంత్ రెడ్డి విషయంలో కూడా ఈడీ జోక్యం చేసుకుంటుంది. ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం ఎదురు చూస్తూ ఉన్నది మరి ఇక్కడ తెలంగాణలో పాగా వేయాలని. అందులో భాగంగా మరి రేవంత్ రెడ్డి అంశం మరి సుప్రీంకోర్టులో విచారణకు రాగానే ఈడీ ఎంటర్ అయ్యే అవకాశం ఉంటుంది. ఈడీ ఎంటర్ అయితే ఇక మరి రేవంత్ రెడ్డి పరిస్థితి ఏ విధంగా ఉంటుంది అనేది మరి మనం రాబోయే రోజుల్లో చూడబోతాం. ఇక స్థానిక వార్తల విషయానికి వస్తే ఇటు బడులు అటు సమస్యలు, తొలి రోజే అసౌకర్యాల మధ్య విద్యార్థులు, మెజార్టీ చోట్ల సమస్యల స్వాగతం, నత్తనడకన అమ్మ ఆదర్శ పాఠశాల పనులు, అక్కడక్కడ చెట్ల కింద బోధన, మధ్యాహ్నం భోజనం, సీఎం బ్రేక్ఫాస్ట్కు మంగళం, కరీంనగర్లో కళ్ళు తిరిగి పడిపోయిన విద్యార్థిని, కొన్ని చోట్లే పుస్తకాల దుస్తుల పంపిణీ, పలు స్కూళ్ళలో పేరుకుపోయిన చెత్త, ఇబ్బందులు పడ్డ విద్యార్థులు అని చెప్పి మరి ఇక్కడ స్కూళ్ళకు సంబంధించి నిన్నటి రోజున సమస్యలతోటి స్వాగతం పలుకుతా ఉన్నాయి. నిన్ననే మరి పాఠశాలలు పునఃప్రారంభం చేసిరు. మరి పునఃప్రారంభం చేసే ముందు మాత్రం పాఠశాల సౌకర్యాలు కల్పించడానికి ప్రభుత్వం ఎలాంటి చర్యలు చేపట్టలేదు అని చెప్పి ఇక్కడున్న పరిస్థితులను చూస్తే మనకు అర్థమవుతున్న పరిస్థితిని మనం ఇక్కడ గమనించవచ్చు. వీరవంక మండలం వల్బాపూర్ ప్రాథమికోన్నత పాఠశాల తరగతి గదిలో అస్తవ్యస్తంగా పడి ఉన్న బెంచీలు అని చెప్పి ఇక్కడ ప్రధానంగా ఒక ఫోటోను ప్రచురించింది. అదేవిధంగా కాళశ్రీరాంపూర్ జాఫర్ఖాన్ పేటలో డోర్లు లేని మరుగుదొడ్ల ఎదుట విద్యార్థి అని చెప్పి, అదేవిధంగా ములంగూరు జడిపి ఉన్నత పాఠశాలలో నేలపైనే చదువులు అని చెప్పి, కార్ఖానగడ్డ పాఠశాలకు వస్తున్న విద్యార్థులు కార్ఖానగడ్డ పాఠశాలలో ప్రార్థనలో సొమ్మసిల్లి పడిపోయిన విద్యార్థిని, అదేవిధంగా పెద్దపల్లి జడిపి స్కూల్లో ఆవరణలో నిలిచిన నీరు అని చెప్పి అసౌకర్యాలకు సంబంధించిన మరి ప్రధానంగా స్కూళ్ళలో సౌకర్యాలు కల్పించాలి. మరి ఏదైతే సర్కార్ బడులలోనే మరి విద్యార్థులందరికీ విద్యాభ్యాసం చేయాలి. మరి వాళ్ళకు ఏదైతే చదువులతోటి తల్లిదండ్రుల మీద భారం పడకుండా మరి ప్రభుత్వ పాఠశాలలన్నింటినీ కూడా ఇంగ్లీష్ మీడియం స్కూల్గా మారుస్తా అని చెప్పి ప్రభుత్వం చెప్తా ఉన్నది. అదేవిధంగా సెమీ రెసిడెన్షియల్ స్కూల్స్ చేస్తామని చెప్తున్న నేపథ్యంలో మరి కనీస సౌకర్యాలు అయితే కల్పించండి అని చెప్పి ఇక్కడ ప్రధానంగా నమస్తే తెలంగాణ పలు అంశాలను ప్రచురించిన విషయాన్ని మనం ఇక్కడ గమనించవచ్చు. కేశవరాం కార్మికుల మెరుపు సమ్మె, బసంతనగర్ కేశవరాం సిమెంట్ కర్మాగారం కాంట్రాక్ట్ కార్మికుల గుర్తింపు సంఘం ఎన్నికలు నిర్వహించాలని బుధవారం ఉదయం కాంట్రాక్ట్ కార్మికులు విధులు బహిష్కరించి మెరుపు సమ్మెకు దిగారు. కాంట్రాక్ట్ కార్మికుల సంఘం పదవీకాలం పూర్తయిన ఎన్నికలు నిర్వహించకుండా అధికారులు జాప్యం చేస్తున్నారని కొంతకాలంగా కార్మికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎన్నికల నిర్వహణకు సోమవారం రాత్రి నోటిఫికేషన్ వేసిన కేశవరాం అధికారులు మంగళవారం ఉదయం అధికార పార్టీ నాయకుల ఒత్తిడితో రద్దు చేసిండ్రు.
మరి వీళ్ళు ఏదైతే కాంట్రాక్ట్ కార్మికులు ఉన్నారో దానికి సంబంధించి పదవీ కాలం పూర్తయింది, అక్కడ గుర్తింపు సంఘం ఎన్నికలు నిర్వహించడం ఆనవాయితీగా వస్తుంది. కేశవరాం సిమెంట్లో ఇటు ఏదైతే శాశ్వత ఉద్యోగులు ఉన్నారో పర్మనెంట్ కార్మికులు వాళ్ళకు ఒక సంఘం ఉన్నది, వాళ్ళకు గుర్తింపు సంఘం ఎన్నికలు నిర్వహిస్తారు. అదేవిధంగా కాంట్రాక్ట్ కార్మికులకు కూడా గుర్తింపు సంఘం అంటే వాళ్ళ సమస్యల మీద చర్చించడానికి ఒక నాయకుడిని ఒక యూనియన్ను ఎన్నుకునే అవకాశం కల్పించింది కేశవరాం సిమెంట్స్. అందులో భాగంగా ఏదైతే మరి కాంట్రాక్ట్ కార్మికుల సంఘం గుర్తింపు సంఘం పదవీ కాలం ముగియడంతో మన సోమవారం రోజు నోటిఫికేషన్ జారీ చేసింది, మంగళవారం ఉదయమే రద్దు చేసింది. ఎందుకంటే మరి దానికి అధ్యక్షునిగా ఉన్న ఎవరైతే అధ్యక్షుడు ఉన్నాడో ఆయన అధికార పార్టీకి చెందిన వ్యక్తి, ఆయన మీద తీవ్ర వ్యతిరేకత ఉన్నది. ఏదైతే మరి ఇక్కడ కాంట్రాక్ట్ కార్మికుల్లో నుంచి ప్రతి సంవత్సరం కొంతమందిని మరి పర్మనెంట్ చేసే అవకాశం ఉంటుంది, బేసిక్ మరి కల్పించే అవకాశం ఉంటుంది. అందులో భాగంగా మరి పెద్ద ఎత్తున చేతులు మారినాయని చెప్పి చేతులలోకి మరి డబ్బులు మారినాయి. అందులో భాగంగా అర్హులకు మరి అన్యాయం జరిగింది, అర్హులను ఇడిచిపెట్టి డబ్బులు ఇచ్చిన వారిని పర్మనెంట్ చేసిరని చెప్పి తీవ్ర ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో ఇక్కడ వాళ్ళు ట్యాంక్ ఎక్కి కూడా నిరసన తెలియజేసిర్రు, తమకు అన్యాయం జరిగిందని చెప్పి దాని మీద పునర్విచారణ చేస్తామని చెప్పిన పరిస్థితి. ఈ నేపథ్యంలో మరి ఆ అధ్యక్షునికి తీవ్ర వ్యతిరేకత ఉన్న నేపథ్యంలో ఇప్పుడు కనుక ఎలక్షన్లు నిర్వహించినట్టయితే ఖచ్చితంగా ఆ ప్రస్తుత అధ్యక్షుడు గెలిచే అవకాశం లేదని చెప్పి మరి ఏదైతే ప్రభుత్వంలోని మరి కీలక మంత్రి ఉన్నారో ఆ కీలక మంత్రి ద్వారా ఆ కీలక మంత్రికి అనుసరుడు కాబట్టి ఆయన ద్వారా ఒత్తిడి చేసి మరి అక్కడ నోటిఫికేషన్ రద్దు చేయించిన పరిస్థితి నేపథ్యంలో మరి కాంట్రాక్ట్ కార్మికులు సమ్మె చేసి ఖచ్చితంగా మరి ఎన్నికలు నిర్వహించాలని మెరుపు సమ్మెకు దిగడంతో యాజమాన్యం దిగొచ్చి ఇక్కడ కాంట్రాక్ట్ కార్మికుల ఎన్నికల షెడ్యూల్ను ప్రకటించిన అంశాన్ని మనం ఇక్కడ గమనించాలి. కేశవరాం కాంట్రాక్ట్ కార్మికుల ఎన్నికల నిర్వహణకు యాజమాన్యం కార్మిక సంఘాలు సంయుక్తంగా రిటైర్డ్ ఎంఈఓ బి డానియల్ ఎన్నికల అధికారిగా నియమించుకున్నారు. అధికారులు కార్మిక సంఘాల నాయకులు కార్మికుల సమక్షంలో ఎన్నికల షెడ్యూల్ విడుదల చేశారు. 13న నామినేషన్ పత్రాల పంపిణీ, 14న నామినేషన్ల దాఖలు, ఉపసంహరణ, గుర్తుల కేటాయింపు కూడా అదే రోజు, 18న ఎన్నికల నిర్వహణ, లెక్కింపు, ఫలితాల ప్రకటన చేయనున్నట్లు మరి ఎన్నికల అధికారి బి డానియల్ పేర్కొన్నారని చెప్పి ఏదైతే మరి కాంట్రాక్ట్ కార్మికులు మరి ఇక్కడ సమ్మెకు దిగి మరి తమ హక్కులను కాపాడుకున్న పరిస్థితిని మనం ఇక్కడ గమనించవచ్చు. ఏదైతే మరి అధికార పార్టీ అందులో జోక్యం చేసుకొని దాన్ని నిలిపివేసినా కూడా మరి కాంట్రాక్ట్ కార్మికులు అందరూ కూడా సంయుక్తంగా పోరాడి సాధించుకున్నారు. అందుకే ఎవరైనా మరి పోరాడితే పోయేదేం లేదు, బానిస సంఖ్యలు తప్ప అన్నట్టు మరి పోరాడితే విజయం తథ్యం అని చెప్పి దీన్ని బట్టి మనం ఇక్కడ గమనించవచ్చు. ఎవరైతే మరి ప్రశ్నించకుండా మరి సపరేట్గా ఉంటారో ఖచ్చితంగా అధికార పార్టీ ఆగడాలు ఎక్కువైతే ఉంటాయి. ఇక్కడ ప్రతిపక్షమే కాదు ప్రజలు కూడా ప్రశ్నించాల్సిన అవసరం ఉన్నది. ఏదైతే ప్రజా వ్యతిరేక విధానాలు మరి అవలంబించినట్లయితే ఖచ్చితంగా మరి తిరగబడకపోతే ఇక్కడ మన హక్కులు కాపాడబడే, హక్కులు హరించకపోతే అనే విషయాన్ని ప్రజలందరూ గమనించాలని కోరుతూ ఇది ఈరోజు మార్నింగ్ న్యూస్. తిరిగి రేపు కలుద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్.